సహోదరి సహోదరుడా, నీవు మరి నీ ఆశలు తీరాలని దేవుడి దగ్గరికి వస్తున్నావా? లేకపోతే నీ సమస్యలు తీరాలని దేవుడి దగ్గరికి వస్తున్నావా? లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్తే నాకు ఇక సమస్య నుండి దేవుడు నన్ను విడుదల చేస్తాడని దేవుడి దగ్గరికి వస్తున్నావా? ఈ రోజు గమనించవలసిన విషయము, నీ సమస్యలు తీరుతాయి, నీ ఆశలు నెరవేరుతాయి. కానీ ఇక్కడ నువ్వు గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నావా లేదా అనేది గమనించాలి. దేవుని యందు నమ్మకం ఉంచావా లేదని గమనించాలి. ఎప్పుడైతే నీ నమ్మిక చెప్పున దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు, మన నమ్మకం చెప్పిన దేవుడు మన జీవితంలో అద్భుతములు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ నమ్మిక చెప్పిన దేవుడు నీకు స్వస్థత కలగజేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఆ నమ్మిక నీకు లేకుండా నీ ఇష్టానుసారముగా నువ్వు ఒకవేళ ఆశపడి వచ్చిన కొన్ని సందర్భాలలో అటువంటి ఆశకు జవాబు రాకపోవచ్చు, నువ్వు కృంగిపోవచ్చు.